హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు నుంచి సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి 23 పేజెస్ అఫిషియల్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ వర్గాలు విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో నోటిఫికేషన్ వివరాలు వెళ్ళినట్లయితే టీఎస్పీసీ తరఫు నుంచి నోటిఫికేషన్ నెంబర్ 03/2021లో భాగంగా జనరల్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో వేకెన్సీస్ గాను మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే April 12th నుంచి May 5th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క పూర్తిరాని తెలుసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్కు 7 days ముందు హాల్ టికెట్స్ అనేవి అఫిషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ డేట్స్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ చేయబడతాయి. ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ OMR బేస్డ్ లేదా ఈ రెండు ప్యాటర్న్లో ఏదో ఒక ఎగ్జామినేషన్ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ OMR బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదో ఒక విధంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్గా చెప్పుకోవచ్చు. సో వీటికి సంబంధించి వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్, పే స్కేల్ వివరాలు చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ అండ్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో మొత్తంగా 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు 18 years నుంచి 34 years లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 22,460 రూపీస్ నుంచి 66,330 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో పోస్టులు అనేవి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు 18 years నుంచి 34 years లోపున మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మరియు 16,400 రూపీస్ నుంచి 49,870 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 102 వేకెన్సీస్ ఉన్నాయి. 18 years నుంచి 34 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. 16,400 రూపీస్ నుంచి 49,870 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ నోటిఫికేషన్లో 127 వేకెన్సీస్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. సో వీటికి సంబంధించి కమ్యూనిటీ వైజ్గా, స్టేట్ వైజ్గా, జెండర్ వైజ్గా వేకెన్సీస్ సంబంధించి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అనెక్సర్ 1లో. సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకున్నారో మీరు అనెక్సర్ 1లో టోటల్గా కమ్యూనిటీ వైజ్గా వేకెన్సీస్ని చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇంపార్టెంట్ అప్డేట్లో భాగంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఈ సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అన్నిటికీ ఒకే క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూసినట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, లేదా BCA డిగ్రీ సంబంధించి బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా డిగ్రీలో ఉన్నవారు ఈ సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ టైప్ రైటింగ్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోయర్ గ్రేడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టైప్ రైటింగ్ టెస్ట్లో పాస్ అయి ఉండాల్సి ఉంది. సో ఎవరైతే టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ లోయర్ గ్రేడ్లో పాస్ అయి ఉండి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్ లేదా BCA డిగ్రీ లేదా డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరైతే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉండి ఈ విధంగా టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకసారి క్వాలిఫికేషన్ను చెక్ చేసి మీలో మీ మిత్రులు ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వారందరికీ వీడియోని షేర్ చేయగలరు. సో ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే SC, ST, BC వారికి మ్యాక్సిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ అప్లికేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే 200 రూపీస్ అనే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయనవసరం లేదు. అప్లికేషన్ ఫీజుగా 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్ అనేది పే చేయవలసిన లేదు. అదే OC జనరల్ క్యాండిడేట్స్ అయితే 280 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు గమనించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ సంబంధించి ఆయా సెంటర్లలో
జిల్లాలలో రిటర్న్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంది సంబంధించి ఈ టోటల్గా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీటికి సంబంధించి వేకెన్సీస్ మరియు జనరల్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీస్ పరంగా మీరు తెలుసుకోవచ్చు. అవి తెలుసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే టోటల్గా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. టోటల్గా మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి చూసినట్లయితే ఈ 3 పోస్టులకు సంబంధించి మొదటగా స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో భాగంగా పేపర్ 1, పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీకి సంబంధించి 150 క్వశ్చన్లు, 150 మార్కులు, 150 నిమిషాలకు కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా స్టాండర్డ్ లెవెల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్లో టోటల్గా 300 క్వశ్చన్స్ కానీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది పేపర్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. నెక్స్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మరియు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అయితే టోటల్గా సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకనే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ సంబంధించి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ అండ్ ఇండియన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఫోకస్ ఆన్ తెలంగాణ, మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియా అండ్ ఫోకసింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మరియు హిస్టరీ ఆఫ్ తెలంగాణ, స్పెషల్ ఎంఫసిస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ తెలంగాణ, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఈ విధంగా పేపర్ 1లో ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 2 సంబంధించి మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమెరికల్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్ నుంచి పేపర్ 2లో ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి బేసిక్ కంప్యూటర్ సంబంధించి ఇక్కడ క్లారిటీగా సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీ నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో టోటల్గా ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ నుండి ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలనుకున్నారో ఇది ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.